ఫుల్ లెఫ్ట్ కట్ చేయి, జీరో లెఫ్ట్ కట్ చేయి. చెప్పాను కదా, నువ్వు సిక్కుమని సీలేపేస్తున్నావు, అదే మెయిన్. నీ దగ్గర బ్యాడ్ అదే. స్టార్ట్ చేయి, రివర్స్ గేరే, ఫుల్ జీరో లెఫ్ట్. అంటే జీరో లెఫ్ట్ వస్తే కారు లెఫ్ట్కి వెళ్తుంది, కారు రైట్కి నువ్వు ఈజీ కట్ చేసుకు వెళ్ళిపోవచ్చు ఆగి. నువ్వు సీసీని అలా ఓపెన్ చేయకూడదు ఆగితే, ట్యూనింగ్ చేయాలి అక్కడ. ఖచ్చితంగా 100% అయిపోద్ది. అలాంటప్పుడు తీయడం ఎందుకు, రావాలి ఇంకా రావాలా. తిరగడానికి సరిపోదు కదా రివర్స్. ఏమి వచ్చావని అప్పుడే రివర్స్ చేయడానికి ముందుకెళ్ళడానికి ట్రై చేసావు. ఈ పొజిషన్ ఎక్కడ మారింది చెప్పు. జీరో లెఫ్ట్ కట్ చేయి, జీరో లెఫ్ట్, మొత్తం లెఫ్ట్ కట్ చేయి మొత్తం. రైట్ రాని. ఇప్పుడు చూడు స్పేస్ వస్తుంది నీకు, బాగా లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి స్పేస్ వస్తుంది. రైట్ కట్ చేయి, జీరో రైట్ కట్ చేయి. నీకు డిఫరెంట్ రావాలి కదా వెనక్కి ముందుకు రావడానికి. రెడ్ 1 వేసి చూడు. అరే నువ్వు వెళ్ళి ఆపే బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. నీకు అర్థం కావండి ఆపే ప్రాబ్లం చేస్తే నీకు చలప ఆగకూడదు. ఆగిన తర్వాత మళ్ళీ ఫస్ట్ గేర్లు మళ్ళీ ఆగకూడదు. రెడీ ప్రొసీడ్. అన్నిసార్లు సెల్ఫ్ చేసావు. నువ్వు టైం తీసుకో, నువ్వు ఫస్ట్ గేర్లు ఎప్పుడు టైం తీసుకో. సీ ఓపెన్లో పెట్టుకో, ఓపెన్లో పెట్టుకుంటే చక్కగా తిరుగుతూ ఉంటుంది, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు సీని. ఎక్కువ స్పీడ్ వెళ్దు, తక్కువ ఉండదు, నువ్వు కావాలని తిప్పుకోవచ్చు. ఆగక్కర్లేదు, ఎక్కడ ఆగక్కర్లేదు. పార్కింగ్ ఏరియాలోనే సీతో పని. అక్కడి నుంచి నువ్వు నెక్స్ట్ అసైన్ చేసుకో వర్క్. నెక్స్ట్ లెఫ్ట్ ఆర్ రైట్ అయితే నువ్వు వర్క్ అసైన్ చేసుకో. లెఫ్ట్ వెళ్దామా రైట్ వెళ్దామా చెక్ చేసుకో, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. షోల్డర్ చూసుకో, లెఫ్ట్ అయితే లెఫ్ట్ డోర్లో నుంచి షోల్డర్ చూసుకో. మీకు హెడ్లని కనపడుతుండాల.